స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతు. స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతు. కాచిరి గత కాలం నా కలతలు తీర్చితిరి, నన్ను చేర్చిరి నీ దరికి. కాచిరి గత కాలం నా కలతలు తీర్చితిరి, నన్ను చేర్చిరి మీ దరికి. స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతు. సౌందర్య శ్రేష్ఠుండు అతిశయ రూపుడు ఆదరించు వాడతి ప్రియుడాయనే. సౌందర్య శ్రేష్ఠుండు అతిశయ రూపుడు ఆదరించు వాడతి ప్రియుడాయనే. ఇలలో నీవు తప్ప నా శ్రమలను తీర్చువారు ఈ భువి అందెవరు లేరు. ఇలలో నీవు తప్ప నా శ్రమలను తీర్చువారు ఈ భువి అందెవరు లేరు. స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతు. స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతు. నిర్మల స్వరూప కరుణ సంపూర్ణుడా ప్రేమతో నాకు కరుణ చూపితిరి. నిర్మల స్వరూప కరుణ సంపూర్ణుడా ప్రేమతో నాకు కరుణ చూపితిరి. అరణ్య మార్గమందు మీ కరం చాపి ఆదరించే నా కలలోను మరతునా. అరణ్య మార్గమందు మీ కరం చాపి ఆదరించే నా కలలోను మరతునా. స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతు. స్తోత్రము పాడి స్తుతితో పొగడి
పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతున్. కష్ట నష్టము దుఃఖరోధనము కాంతుడైన యేసుని దివ్య మార్గమిదే. కష్ట నష్టము దుఃఖరోధనము కాంతుడైన యేసుని దివ్య మార్గమిదే. జీవిత కాలమెల్లా ఆత్మనాథుని సేవించెదా. హల్లెలూయా పాడెదను. జీవిత కాలమెల్లా ఆత్మనాథుని సేవించెదా. హల్లెలూయా పాడెదను. స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతున్. స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతున్. సియోను రాజు మహరాకడలో దైవ రూపమున ఆయనతో నుందుము. సియోను రాజు మహరాకడలో దైవ రూపమున ఆయనతో నుందుము. రాజాదిరాజునొద్ద జీవ కిరీటము పొంది మనం నిత్య నిత్యము ఏలుదుము. 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 నిత్య నిత్యము ఏలుదుము. నిత్య నిత్యము ఏలుదుము. నిత్య నిత్యము ఏలుదుము. స్తోత్రం 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 స్తోత్రం. దులాక్రమాది బాలకాది బినారి బాలకమౌదు నమనరి బాకాతి బాలకబౌతురా ఓరి సకమాదిని క్లందన మనారి బాకమాదిరి సకబాది క్లబౌతురా. ప్రభు మన మధ్యలో ఉన్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ పునరుద్ధానపు ఆరాధన దినములో ప్రభువారు మన మధ్యలో ఉండి మన మధ్య సంచరిస్తున్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పాటల్లోనూ వాక్య పరిచర్లోనూ ఆరాధనలోనూ ప్రభువారు ఉండి ప్రభు నామానికి మహిమార్థంగా జయకరంగా
జరిగిస్తున్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వినిచున్న వాక్య ప్రకారముగా జీవించగలన కృపను ధన్యతను దయచినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువారి మహిమగల రాకుడుకు రహస్య రాకుడు కొరకు అందరినీ ఆయత్తపరచినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రాలు తండ్రి, మహాపరిశుద్ధుడా, మీకు లెక్కించలేని స్తోత్రాలు ప్రభురాజువి. అయా నా తండ్రి ప్రభురాజువి, ఈ పునరుత్థానపు ఆరాధన దినమందు నా తండ్రి ప్రభు మీరు మాతో ఉండమని కొనుచ్చిన తండ్రి సా మీకు స్తోత్రాలాజా. అయా మా మధ్యలో ఉండని తండ్రి సా మాతో ఉండమని కొనుచ్చిన తండ్రి సా మీకు స్తోత్రాలాజా. అయా నా తండ్రి ప్రభు పాటల్లోనూ ఆరాధనలోనూ వాక్య పరిచయంలోనూ మీరు తోడుగా ఉండి నడిపించమని కొనుచ్చిన తండ్రి సా మీకు స్తోత్రాలాజా. వినుచున్న వాక్యాన్ని తండ్రి ప్రతి ఒక్కరూ గ్రహించగలన మనసు దయచుమడుకుని వచ్చిన తండ్రి మీకు స్తోత్రాలాజా. నా తండ్రి మీ మహిమల రాకుడుకు రహస్య రాకుడుకు అందరినీ ఆయత్తపరచమడుకుని వచ్చిన తండ్రి ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ ఆయత్తపరచమడుకుని వచ్చిన తండ్రి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటను పాడుకుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటను పాడుకుందాం. సజీవుడు యేసు సంపూర్ణుడు అనే పాటల పుస్తకంలో నుండి 6వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం. సజీవుడు యేసు సంపూర్ణుడు అనే పాటల పుస్తకంలో నుండి 6వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం. స్తుతించుడి, యెహోవాను ఆరాధించుడి, మన యేసయ్యకు స్తుతి పాడుడి. యెహోవాను ఆరాధించుడి, మన యేసయ్యకు స్తుతి పాడుడి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా,
యేసు సమస్తము బాగు చేసెను, సంతోషము నాకిచ్చెను. యేసు సమస్తము బాగు చేసెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన,
ప్రభువును స్తుతించుడి, యెహోవాను ఆరాధించుడి, మన యేసయ్యకు స్తుతి పాడుడి. యెహోవాను ఆరాధించుడి, మన యేసయ్యకు స్తుతి పాడుడి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన, ఆరాధన, ప్రభువును స్తుతించుడి, మన ప్రభువును స్తుతించుడి, యెహోవాను ఆరాధించుడి, మన యేసయ్యకు స్తుతి పాడుడి. యెహోవాను ఆరాధించుడి, మన యేసయ్యకు స్తుతి పాడుడి. దేవునికి స్తోత్రం. ప్రభు మనతో ఉన్నారు కనుక అందరం స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడువారు కనుక స్తోత్రాలు చెల్లిద్దాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన, స్తుతి, స్తోత్రం, నమస్కారములు, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం, ఆర్భాటం, సంకీర్తనం, ఆధిపత్యం, అధికారం, రక్షణ, కృతజ్ఞత, స్తుతులు, మహత్యం, శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం ఆరోపించచ్చు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. అందరం కూర్చుందాం. తరలించుదాం. ఆశీర్వాదాన్ని ఉచ్చరిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొద్ద నుండి కృపా, కనికరములు, శుభము, సమాధానములు మీ అందరి ఎడల విస్తరింపబడునుగాక. యెహోవా మీ అందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రభు తన సన్నిధి మీ మీద ప్రకాశింపచేసి మిమ్ములను కరుణించుదురుగాక. దేవుడైన యెహోవా తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపచేసి మీకు సమాధానం కలుగు చేదురుగాక. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు ప్రకటిస్తున్నాను. ప్రభు పేరిట మీ అందరికీ వందనములు. ప్రభువుకు స్తోత్రములు, ప్రభువుకు స్తోత్రములు, ప్రభువుకు స్తోత్రములు. ఒకరికొకరు మీరు ఒకరి వైపు ఒకరు తిరిగి బిగ్గరగా ప్రభువుకు స్తోత్రాలు చెల్లించుకోండి. దేవుడిచ్చిన మహాకృపలో ఈ 2021 సంవత్సరంలో 3 నెలలు ఆయనతో కూడా మనం కలిసి నడుస్తున్నాం. ఈ 3 నెలలు అనగా మొదటి నెల జనవరి, రెండో నెల ఫిబ్రవరి, మూడో నెల మార్చి ప్రభుతో కూడా నడుచుటకై ఆయన తప్పిపోతున్న మన అడుగుజాడల్ని, తొట్టుపాటు పడుతున్న మన పాదములను ఆయన యొక్క మార్గాల్లో నుండి తొలగిపోకుండా సియోను, షాలేము మార్గాలలో స్థిరపరుస్తూ ఆయనతో కూడా మనల్ని నడిపిస్తున్నారు. మనం ఆయనతో నడుచుటకై ఆయన మనతో కూడా నడుచుచున్నారు. మనతో నడుచుచున్నందులకై దేవునికి మనం ఎప్పటికీ రుణస్థులమై ఉంటాం.
ఈ ప్రయాణం ఆయన రాకడ వరకు ఉంటుంది. ఈ ప్రయాణం ఆయనతో కూడానే జరగాలి. పాత నిబంధన పరిశుద్ధుల యొక్క మార్గాలన్నింటిలో, యాత్రలో ప్రభు వారితో కూడా ఉన్నారు. కృత నిబంధన సంఘం కట్టబడిన ప్రారంభించబడిన నాటి నుండి నేటి వరకు తన పరిశుద్ధులకు తన సన్నిధి ఆయన తోడయించారు. ఆయన ప్రజలు ఆయనతో కూడా నడుస్తూ ఆయన సింహాసనానికి చేరుకోవటం కొరకై ఆయన జయమిచ్చు వారయ్యా లేదా జయమిచ్చు రాజుగా, జయమిచ్చు దేవునిగా నిలిచారు. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఒకవేళ ప్రభు కానీ మనకు జయం ఇవ్వకపోతే మనం ఓడిపోతాం. మనం ఓడిపోతే సంతోషించేది సాతాను. సాతాను యొక్క సంబంధికులైన వారు కూడా ఆ సంతోషంలో పాలు పొందుకుంటారు. కాబట్టి మనకు జయం ఇవ్వాలని ఆయన ఎల్లప్పుడూ జయం గురించే మనతో మాట్లాడుతూ వస్తున్నారు. ఈ ఆదివారం రోజున కూడా జయం అనే అంశం గురించి వేద గ్రంథం ఘోషిస్తున్న అనేకమైన సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ప్రత్యక్షపరుస్తున్నారు. మాట్లాడువారు మీరు కారు, మీ తండ్రి యొక్క ఆత్మ మీలో నుండి మాట్లాడుచున్నారు అని యేసు ప్రభు చెప్పిన మాటలు యథార్థమైనవి. హల్లెలూయా. ఈ సబ్జెక్ట్ లేదా ఈ అంశం పేరు జయం. ఎవరు కూడా ఓడిపోవాలని కోరుకోరు. ప్రతి వారికి జయం పొందాలని ఉంటుంది. జయం కొరకు కొందరు తూర్పు వైపు తిరుగుతారు, కొందరు పడమటి వైపు తిరుగుతారు, కొందరు మనుషులను ఆశ్రయిస్తారు, కొందరు ధనాన్ని వెచ్చిస్తారు, కొందరు అంధకార శక్తుల ఆశ్రయంలో కూడా వెళతారు. ఈ మాటలు వింటున్న మీరు జయం పొందాలని కోరుకుంటున్నారు. అయితే మీరు తూర్పు వైపు తిరిగారా లేదా పడమటి వైపు తిరిగారా? మీరు లోకాన్ని, మనుషులను ఆశ్రయిస్తున్నారా? సాతాను శక్తులను మీరు ఆధారం చేసుకుంటున్నారా? ధనబలం లేదా ఐగుప్తు యొక్క బలాన్ని మీరు ఆశ్రయింపక జయం ఎక్కడి నుండి కలుగుతుంది? జాగ్రత్తగా పరీక్షించి చూచి 3 భాగాలుగా మనం వినబోతున్న ఈ జయం అను ఈ అంశాన్ని మన గుండెల్లో విని భద్రపరుచుకుందాం. మనం ఓడిపోవటం ఏమాత్రం దేవునికి ఇష్టం లేదు. దేవుడు మన ఓటమిని అంగీకరించారు. ఎందుకంటే ఆయన మనతో ఉంటే ఓటమి ఎందుకు వస్తుంది? మనం కూడా ఓటమిని అంగీకరించాం. కాంప్రమైజింగ్ లైఫ్, రాజీ పడుతూ జీవించటం, రోజు చావటం తప్ప మరేది కాదు. ఒకరోజుతో పోయే చావు కాదు అది. దినదినం మనం పాపం విషయం మాత్రమే చనిపోవాలి. దినదినమును ఆయన రాకడ దినం వరకును మనం క్రీస్తునందు బ్రతికే ఉండాలి. మనల్ని బ్రతికే ఉంచు దేవుడు లేదా మనల్ని బ్రతికించే ఉంచే దేవుడు మన కొరకు మరణించారు. కాబట్టి మూలవాక్యాన్ని చదివి జయం ఎక్కడి నుండి వస్తుందో వెతుకుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మన అపజయాలకు కారణాలు కూడా బైబిల్ సెలవిస్తున్నప్పుడు వాటిని సరి చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి కీర్తన గ్రంథం 76వ అధ్యాయం, 75వ అధ్యాయం, 75వ కీర్తన
6వ వచనం చదవబడుతుంది. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. తూర్పు వైపు నుండి జయం కలగదు, పడమటి వైపు నుండి జయం కలగదని అనువాదాల్లో వ్రాయబడింది. హెచ్చు అనే మాట ట్రాన్స్లేషన్స్లో జయం అనే మాటగా వ్రాయబడింది. తూర్పు వైపు నుండి ఎందుకు జయం కలగదు? కొందరు తూర్పు వైపు తిరిగారు. ప్రభువైన అయిన దేవుడు ప్రవక్త అయిన హెజ్కేలుకి వారు ఎటు తిరిగారు చూపించారు. ప్రవక్త అయిన హెజ్కేలు గ్రంథం తూర్పు దిశన ఏముంది? 16వ వచనం. హెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం. యెహోవా మందిరపు లోపలి ఆవరణములో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖ మంటపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు 25 మనుషులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పున ఉన్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. వారు తూర్పు వైపు తిరిగి నమస్కారం చేస్తున్నారు. తూర్పు వైపు సూర్యుడు ఉన్నాడని. వారి వీపులు దేవుని యొక్క ఆలయం తట్టు చూపించారు. దేవుడు రోషం కలిగి తన ప్రవక్త అయిన హెజ్కేలుకి వారు చేస్తున్న హేయమైన కృత్యం చూపించారు. ఇందులో నుండి మనం నేర్చుకునేది ఏమిటంటే, ప్రకృతి వైపు నుండి లేదా దేవుని విడిచిపెట్టిన మార్గంలో నుండి జయం అనేది కలగదు. ఒకవేళ నీవు దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి నేను తూర్పు వైపు తిరిగితే, సూర్యుని వైపు తిరిగితే, సూర్యునికి నమస్కారం చేస్తే నాకు జయం కలుగుతుందని అనుకుంటున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నారు. తూర్పు వైపు నుండి జయం కలగడానికి అవకాశం లేదు. హల్లెలూయా. మరి పడమటి దిక్కు అది అస్తమయానికి సూచనగా ఉన్నది. పడమటి దిక్కు అస్తమిస్తుంది. ఒక విధంగా చూస్తే పరలోకం అస్తమించదు కానీ, నరకము అస్తమించదు కానీ, ఈ లోకం ఒక రోజున అస్తమించబోతుంది. మధ్యలో ఉంది కదా, కాబట్టి మధ్యలో ఉన్నది ఇది తీసివేయబడుతుంది. పరలోకము సదాకాలం ఉంటుంది. అది నిత్య సంతోషం. అగ్నిగుండం నిత్య అగ్ని అని ప్రభు చెప్పారు కనుక కొంచెం కాలమే అని చెప్పటం అబద్ధం అవుతుంది. కాబట్టి పడమటి దిక్కు లోకానికి సూచనగా ఉన్నది. లోకం మీద ఆధారపడటం, లోకస్తులను నమ్ముకోవటం. అవునా? లోకపు బలం, ఐగుప్తు యొక్క బలం మీరు ఆశ్రయించొద్దు అని ప్రభు సెలవిచ్చారు. మరి జయం కలగాలి. తూర్పు వైపు కలగదంటున్నారు దేవుడు, పడమటి వైపు కలగదంటున్నారు. మరి ఎలా కలుగుతుంది జయం? వాగ్దానాలు దేవునివి, ప్రవచనాలు దేవుని యొక్క గుండెల్లో ఉన్న సంకల్పంలో నుండి బయలుదేరినవి. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఏదైతే ప్రభు చేయాలనుకున్నారో దానిని ఆయన మనసులో ఉన్న సంకల్పం, ఆయన యొక్క తలంపులు, ఆయన గుండెల్లో ఉన్న ప్రణాళిక, ఆయన ప్రవచనాల ద్వారా, వాక్యమే ప్రవచనమై ఉన్నది. మొదటి ప్రవచనం దేవుని యొక్క వాక్యం, రెండో ప్రవచనం పరిశుద్ధాత్మ ద్వారా ఇదిగో మనుషులు పలికే ప్రవచనాలు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనకు జయం కలగాలి. దాని కొరకే ఈరోజు, ఆ తర్వాత మిగిలిన రాబోతున్న ఈస్టర్ పండుగ తర్వాత వారాల్లో జయమిచ్చు దేవుడని, జయం ఎక్కడి నుండి కలుగుతుందని ఎతుకుతున్న మనతో ఆయన మాట్లాడే మాటలు జాగ్రత్తగా విని మీ గుండెలను భద్రపరచుకోనండి. మనకు ఓటమి వచ్చిందంటే, ఒకవేళ మనం ఓడిపోయామంటే మనలో ఏదో ఎక్కడో లోపం ఉంది. లోకం ముందు మనం ఓడిపోకూడదు. లోకం మీద మనం జయం పొందాలి. లోకమును జయించిన విజయమే మన విశ్వాసం అని బైబిల్ సెలవిస్తుంది. ఒకవేళ విశ్వాసపు శాతం, ద పర్సంటేజ్ ఆఫ్ ఫెయిత్, అది తగ్గినట్లయితే మనకు ఓటమి ఎదురవుతుంది. కాబట్టి లోకం మీద దేవుడు మనకు విశ్వాసం ద్వారా జయమిస్తారు. రెండవది శరీరం మీద జయం.
పరిశుద్ధాత్మ అభిషేకంతో మన యొక్క దేహాలు, మన యొక్క ఈ ఫిజికల్ బాడీస్, శరీరాలు అరికాలు నుండి నడినెత్తి వరకు నిండుకొని ఉంటే శరీరం మీద మనకు దేవుడు జయమిస్తారు. లేదా శరీరము మనల్ని లోబర్చుకొని ఇది రూపాంతరం చెందకుండా అది ఆటంకపరిచే ప్రమాదం ఉంది. మూడవదిగా సాతాను మీద జయం పొందాలి. లోకమును జయించి, శరీరాన్ని జయించి సాతాను చేతిలో ఓడిపోకుండా, సాతాను ఎక్కడ కూడా మన మీద జయం పొందకుండా ప్రభువైన దేవుడు సాతానుని మన పాదముల క్రింద ఉంచారు. దేవునికి మహిమ కలుగునుగాక. సాతాను యొక్క తలను ఆయన చితక త్రొక్కారు. కాబట్టి మన కాళ్ళ కింద సాతాను ఉంచారు. మన మార్గాలలో, మన ప్రయాణాలలో మనకు జయమే దేవుడు వాగ్దానం చేశారు. కానీ కొన్నిసార్లు అపజయం వచ్చినప్పుడు మనం కృంగిపోతాం. అప్పుడు మనం ఏం చేయాలి? మనం ఓడిపోయినందుకు కారణం వెతకాలి, లేదా మన యొక్క ప్రాకారాలు కూలిపోతున్నందుకు కారణాలు వెతకాలి. మరి జీవితంలో ఎందుకని ఓటమి వచ్చిందో మనం దేవుని యొక్క వాక్యం ప్రకారంగా పరిశోధించాలి. ఈరోజు ఈ దేవుని యొక్క వాక్యంలో వినిచున్న నీవు ఓడిపోవడానికి కారణం ఎవరు? దేవుడా? కాదు. సంఘమా? కానే కాదు. సేవకుల? అంతకంటే కాదు. నీవు ఎందుకు ఓడిపోయావు? యెహోవా దాసుడైన ఇదిగో యెహోషువ ప్రభువైన దేవుని ఎదుట, నిబంధన మందస్సం ఎదుట అతడు దేవుని బ్రతిమలాడుతున్నాడు. 3 ప్రశ్నలు అడిగారు యెహోషువ ప్రభువైన దేవుణ్ణి. మొదటి ప్రశ్న, ఎందుకు ప్రభువా మీరు యోర్దాన్ని దాటించారు? యోర్దాన్ అనేది మరణానికి సూచన ఉన్నది. మరణం దాటిన తర్వాత జీవం. యోర్దానుని ఎందుకు దాటించారు? రెండో ప్రశ్న, ఇశ్రాయేలీయులు తమ శత్రుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేం చెప్పగలను? ఇజ్రాయెల్ ప్రజలు సాగిపోడి అని ముందుగా సాగిపోమని చెప్పింది మీరే కదా. ఇప్పుడు ఒక చిన్న పట్టణాన్ని జయించకుండా అమాలేకులను జయించామే, అనేక జనములను జయించి రాజులను ఓడించామే, వారి భూభాగాలను స్వాధీనపరచుకోమని మీరు సెలవిస్తే స్వాధీనపరచుకుంటున్నామే. ఒక చిన్న పట్టణాన్ని మేము ఎందుకు జయించలేకపోయాం? జనులు వెనక్కి తిరిగారు. ఇశ్రాయేలీయులు శత్రువుల ఎదుట నిలవలేకపోయినందుకు నేనేం చెప్పగలను? ఆయన నాయకుడు కాబట్టి ఆయన అడుగుతారు. నాయకుడికి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి, జనులకు అంత బాధ్యత ఉండదు. దేవుడు సంఘం మీద సేవకులను నాయకులుగా నియమించారు. ఏదైనా కానీ నాయకుల్ని ముందు అడుగుతారు. నిన్ను నీ కుటుంబం మీద నాయకులుగా దేవుడు నియమించారు. ఏదైనా కానీ నీ కుటుంబంలో విశ్వాసి జనములు నిన్ను అడుగుతారు. టీంలో ఉన్నవారు లీడర్స్ అయితే వారు నాయకులు వారిని అడుగుతారు. నేనేం చెప్పగలను? మూడోదిగా, ఒకవేళ భూమి మీద నుండి జనములు వచ్చి శత్రువులు వచ్చి మమ్మల్ని తుడిచిపెట్టేస్తే నీ ఘనమైన నామం గురించి మీరేం చెప్తారయ్యా? ఈ 3 ప్రశ్నలు అడిగితే ప్రభు మెల్లగా యెహోషువతో మాట్లాడారు. ఈరోజు దేవుని యొక్క స్వరం ఆయన యొక్క లేఖనాల ద్వారా మనతో మెల్లని స్వరమై మాట్లాడుతుంది. లెమ్ము. ముందు దేవుడు లెమ్మన్నారు. దేవుని మాటలు వినాలంటే, జయం రావడానికి మార్గం ఎతకాలంటే ముందు అతడు లేచి నిలబడాలి. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలసినదని యెహెజ్కేలు ప్రవక్తతో కూడా ప్రభు చెప్పారు. లేము, తేజరిల్లుము, నీ మీద వెలుగు, నీకు వెలుగు వచ్చినది, యెహోవా నీ మీద ఉదయించుచున్నారని ప్రభు చెప్పారు. ఆయన లేపే దేవుడే కానీ పడగొట్టే దేవుడు కారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. లేము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొని ఉన్నావు. ముఖం ఎత్తిన యెహోషువ, అవునా,
దేవుని ఎదుట నేల మీద తన ముఖాన్ని పెట్టుకున్నారు. ఇదిగో ఇశ్రాయేలీలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైనది కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లు వారు ఉంచుకొని ఉన్నారు. దేవుని ప్రజల ప్రయాణాలలో శపితమైనది కలవకూడదు. మిశ్రిత జనం వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు దేవుని యొక్క శిక్ష పడింది. నీవు ఏ జనులతో నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడము. నిర్గమకాండంలో ముందుగానే ప్రభు చెప్పారు, ఈ మాటలు వింటున్న మీరు ఏ జనులతో నిబంధన చేసుకున్నారో, ఏ మిశ్రిత జనం వచ్చి దేవుని మీదనున్న ప్రేమ సొలొమోను యొక్క హృదయాన్ని ఎలాగున యెహోవా మీద నుండి సొలొమోను యొక్క హృదయాన్ని అవునా అన్యజనురాలైన స్త్రీలు తిప్పారు. ఆ ప్రకారంగా ఈ ఆరాధనలో ఉంటున్న నీ హృదయాన్ని, మీ హృదయాలను, నీ హృదయాన్ని లేదా యూట్యూబ్లో చూస్తున్న మీ హృదయాలను ఒకవేళ ఎవరైనా దేవుని మీద నుండి తిప్పివేశారేమో, నేను ఇచ్చిన మాట వారు మీరారు అని ఆ తర్వాత ప్రభు సరిచేశారు. యెహోషువ గ్రంథం తెరవని పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ఆ తర్వాత యెహోషువ లేచారు. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఆ శపితమైనది నిర్మూలన చేశారు. చదువుదాం 7వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దాను నీవెందుకు దాటించితివి? మేము యొర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకుని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదు అని ప్రార్థింపగా, ఆ తర్వాత ప్రభు యెహోషువకు జవాబిచ్చారు. ఆకాను గురించి చీటీ వచ్చింది. ఆ తర్వాత ఆకాను తొలగించబడ్డాడు. ఏ శాపం శపితమైనవి ఎవరి ఇంట్లో అయినా దొంగతనం చేసినా, దేవుని ఇంట్లో దశంభాగం దొంగతనం చేసిన ఒకవేళ దానిని తీసివేయండి. దేవుడు మీకు తోడై ఉంటారు. తోడై ఉంటే మీకు జయం కలుగుతుంది. అది తీసేస్తే గానే నేను మీతో కూడా రాను. అది మీరు తీసివేస్తేనే కానీ ప్రభువైన దేవుడు ఖచ్చితంగా మాట్లాడతారు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే శత్రువు మీద మనకు జయమిచ్చే దేవుడే కానీ మన మీద శత్రువులు విజయం పొందేటట్లు మన ప్రాకారాలను బలహీనపరిచే దేవుడు కాదు. నిత్యము నీ ప్రాకారాలు నా ఎదుటే ఉన్నవి అని ఆయన మాట ఇచ్చారు. కూలిపోవాల్సిన ఎరికో ప్రాకారాలు పరిశుద్ధుల ప్రాకారాలు కావు. ఎందుకంటే పరిశుద్ధులకు దేవుని యొక్క వాక్యంలో రాయబడింది కొన్ని ప్రాకారాలు నియమించబడ్డాయి. రక్షణే ప్రాకారాలుగా ఉంచిన దేవుడు ప్రాకారం దాటి ఎవరు రాలేరు. ఆయన మన చుట్టూరు ప్రాకారాలు ఉండడం కొరకు తన యొక్క రక్తమును కార్చారు. ఆ రక్తం వలనే మనకు రక్షణ కలిగింది. మన ప్రాకారాలు దాటి ఎవరు కూడా రాకూడదు. హల్లెలూయా. మన సరిహద్దులు విస్తరింపబడేటప్పుడు ఇక మీదట యెరూషలేముకి ప్రాకారాలు ఉండవు. ఎందుకంటే ప్రాకారాలు కట్టడం, జనం విస్తరించబడేటప్పుడు మనలా పడగొట్టి మనలా కట్టడం, మనలా పడగొట్టి మనలా కట్టడం అలా జరగకూడదని ఇక మీదట నేను వారి చుట్టూరు అగ్ని ప్రాకారంగా ఉందును అన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అగ్ని ప్రాకారాల మధ్య మన యొక్క కుటుంబాలు, మన యొక్క జీవితాలు, మన యొక్క సరిహద్దులు, మన యొక్క గృహాలు ఉన్నాయి. అగ్ని ప్రాకారాల మధ్య మన నివాసం ఉన్నది. అవునా, రక్షణ ప్రాకారాల మధ్య మన ఆత్మీయ జీవితాలు ఉన్నాయి. కాబట్టి మనం ఓడిపో. ఏ దోషకారులు అతని మీద జయం పొందరని దేవుడు మాట ఇచ్చారు దావీదు గురించి.
కీర్తన గ్రంథం యేసుక్రీస్తు నందు ఈ వాగ్దానం మన దాకా వస్తుంది. 89వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 89, 89వ కీర్తన. జయం గురించి ఎక్కువ రిఫరెన్సులు ఉంటాయి. పరిశుద్ధాత్ముడు అవి మనకు బయలుపరుస్తున్నారు. 89వ కీర్తన 22వ వచనం చదవబడుతుంది. ఏ శత్రువును అతని మీద జయము నొందడు, దోషకారుల అతన్ని బాధపరచరు. అది ఏ శత్రువును అతని మీద జయం పొందడు. శత్రువు జయం పొందే అవకాశం దేవుడు ఇవ్వరు. ఏ శత్రువును అతని మీద జయం పొందరు. అది దేవుని యొక్క ప్రవచనం. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. మనం ఓడిపోం. ఓటమి లోకానికి, ఓటమి శరీరానికి, ఓటమి శత్రువుకు, ఓటమి సాతానికి, ఓటమి సాతానును నమ్ముకొని సాతానుని ఆధారం చేసుకున్న వారి, ఓటమి ఐగుప్తు బలాన్ని ఆశ్రయించే వారి, నీ మీద ఆయన ముఖకాంతి ఉండగా నీవు ఎలా ఓడిపోతావు? శపితమైన దేవుని తీసేసుకోపోతే తీసేసే, ప్రభు నీకు తోడై ఉంటారని అంటున్నారు. చిన్న పట్టణం హాయిని వారు జయించలేకపోయారని అంటే ఆలోచించండి ఒకసారి. ఒక చిన్న విషయంలో నీకు జయం రాలేదంటే ఆలోచించు. ప్రియ దేవుని బిడ్డ, మరి నీవు లోకాన్ని అంత ఎలా జయించగలవు? నువ్వు ఎలాగున సాతాన్ని జయించగలవు? ఎలాగున శరీర కార్యాలను నువ్వు జయించగలవు? అయినప్పటికీ నీ దేవుడు చిన్న పట్టణం కాదు, అవునా, ఒక చిన్న గ్రామం కాదు, ఒక జిల్లా కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం కాదు, యావత్ ప్రపంచం ఉన్న ఈ లోకాన్ని, ఈ విశ్వాన్ని జయించుటకై నీకు జయం వాగ్దానం చేసి పంపిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆరాధనలో ఆయన వెతుకుతూ వచ్చిన నీవు జయధ్వజాన్ని వెతుకుతూ వచ్చావు కనుక జయం కలుగుతుంది. మొదటి నుండి జయం దేవుడు ఇస్తూ వచ్చాడు. పరిశుద్ధ గ్రంథాన్ని తెరుస్తున్నాం మనం. 1, 2, 3, 4, 5, 6, 7 కొన్ని అనుభవాల ప్రకారంగా చూసుకుంటూ వెళితే దావీదు కుమారునికి జయం అని యేసుక్రీస్తు గురించి వ్రాయబడింది. మన ప్రభువైన యేసుక్రీస్తు, అవునా, జయం 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 పొందాలని ఆ రోజున యెరూషలేము వీధుల్లో ధ్వనించాయి, ప్రతిధ్వనించాయి. అవునా, దేవుని ప్రజల యొక్క స్తుతిగానాలు. మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 21వ అధ్యాయం 9వ వచనం చదవబడుతుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువారు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెరూషలేము మార్గాల్లో స్తుతికారాధన వినబడతా ఉంది. అంతకుముందు రాజులు ఊరేగారేమో, జయం జయమని ప్రజలు పాడారేమో. ఇప్పుడు రథాల మీద ఊరేగినట్లుగా ఊరేగలైన ఒక గాడిదను, గాడిద పిల్లను తీసుకొని రమ్మన్నారు. దాని మీద కూర్చొని యెరూషలేము వీధుల్లో అలాగున వెళుతూ ఉంటే, ఆ దేశంలో ప్రయాణం, ఆ గ్రామాల్లో ప్రయాణం చేస్తూ ఉంటే ప్రజలందరూ దావీదు కుమారునికి జయం, సర్వోన్నతమైన స్థలములలో జయమని పాడారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ జయం ఎక్కడి నుండి తీసుకొచ్చారు యేసు ప్రభులు వారు? అనగా సిలువ చేత జయోత్సవంతో నిరాయుధులుగా చేశారంటే అధికారులు. సిలువ చేత పట్టుకొని కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం మనం తెరుస్తున్నాం. 2వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15 వచనం 2వ భాగం 183వ పేజీలో ఉన్న వాక్యం చదవండి. చాలా పెద్దదిగా మొత్తం కలిపి రాయబడింది. 183వ నంబర్ పేజీలో 2వ లైన్, లేకపోతే చదవండి. ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రపంచంలో ఉన్న అధికారులందరికీ, అవునా, ఆయనే జయం ఇవ్వగలిగిన దేవుడని, ఆయనే విజయానికి కారకుడని, జయ జెండా ఆయనేనని రుజువు చేయడం కొరకు సిలువ చేత జయోత్సవంతో వారిని నిరాయుధులుగా చేసి, జ్ఞాపకం చేసుకునండి,
ప్రపంచంలో ఉన్న అవునా ప్రధానులైనా అధికారులైనా లేదా లోకాధికారిగా వస్తున్న సాతానైనా కానీ వాడు నిరాయుధుడి, వారి చేతిలో ఆయుధాలు లేకుండా చేశారు. దేవుడు అవునా తన చేతిలో సిలువ పట్టుకున్నారు. సిలువ యేసు ప్రభు యొక్క ప్రాణానికి ముగింపు కాదు, దేవుని యొక్క ప్రజలకు ప్రారంభం. హల్లెలూయా. దేవుని యొక్క ప్రజలకు జయం కలగాలని సిలువ చేత పట్టుకొని జయోత్సవంతో ఇదిగో ఆయన వారిని నిరాయుధులుగా చేశారు. ప్రియ దేవుని బిడ్డ, నీకు విరోధులుగా ఉన్న వారిని నిరాయుధులుగా చేసే దేవుడు నీతో మాట్లాడుతున్నారు. జయోత్సవంతో ఇదిగో ఆయన నిన్ను ఊరేగిస్తారు. యేసు ప్రభుల వారికి జయం అని రాయబడింది. రెండోది జయం. కొరింథీ మొదటి పత్రిక, ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించారు. ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తం వలన సంఘాన్ని కొన్నారు. ఆయన యొక్క స్వాచ్ఛ్యంగాన్ని ప్రజలుగా మార్చారు. వారికి ఆయన అపజయం ఎలా ఇస్తారు? కొరింథీ మొదటి పత్రిక 15:57 చదవబడుతుంది. కొరింథీ మొదటి పత్రిక 15:57 ప్రకారంగా మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం. చదువుదాం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ఓడిపోకుండా ప్రభువైన యేసు నీ కొరకు ఈ లోకానికి దిగొచ్చారు. నీ ఓడిపోకుండా యేసుక్రీస్తు తన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని కార్చారు. నీ ఓడిపోకుండా ప్రభువైన యేసు నీ మీద జయజెండగా ఎగురుతున్నారు. వ్రాయబడిన ఈ కొరింథీ మొదటి పత్రిక మీరు తర్వాత చదువుకుంటూ వెళితే జయం మరణం మీద ఇచ్చారు దేవుడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే అని అంటూ, అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక అని బైబిల్ సెలవిస్తుంది. మరణం మీద దేవుడు మనకు జయం ఇచ్చారు. మరణం మనల్ని ఏమాత్రం కూడా అవునా స్వాధీనపరచుకోకుండా మరణానికి ఆయన అడ్డుగా నిలబడ్డారు. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మరణాన్ని చూచి భయపడదు. మరణ దాస్యత్వంలో మనుషుడు ఉంటున్న అవునా ఆ దీన స్థితిని, మరణపు దాస్యపు స్థితిని గమనించిన దేవుడు జీవమై మరణమున్న మరణపు ప్రపంచంలో, మరణపు లోకంలో లేదా మరణానుభవంలో ఉన్న మనుషుని దగ్గర జీవమై యేసు ప్రత్యక్షమయ్యారు. జీవం ముందు మరణం కొట్టివేయబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. అగ్నిగుండమైన రెండో మరణమైన, శరీర ప్రకారమైన మరణమైన, దీర్ఘాయుష్మంతులుగా మన అయ్యే వరకు మనల్ని, మన పిల్లల్ని, మన ఇంటి వారిని అది సమీపించకుండా ప్రభువైన దేవుడు మనని సంఘంగా మార్చి మనకు జయం ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాగిన జయం గురించి వేదవాక్యాన్ని మనం చూసుకుంటూ వెళితే ఇదిగో మన పితరులైన అబ్రహాంకి ఆయన జయం ఇచ్చారు 3 రాజుల మీద. ఆదికాండం 14:17 తెరవబడుతుంది. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ఆదికాండము 14:17 చదవబడుతుంది. చదువుదాం. అతడు కదర్లోయోమేరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. రాజులోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. ఇదిగో వారిని రాజులను ఓడించి అని రాయబడింది. అంటే కొన్ని చోట్ల అబ్రహాము జయం పొంది, రాజుల మీద జయం పొంది అని రాయబడింది. వారు 3 రాజులు. వారు అబ్రహాం మీద యుద్ధానికి రాలా. అబ్రహాం సహోదరుని కుమారుడైన లోతుని, అతని ఇంటి వారిని చెరపట్టారు. తన ఇంట్లో సైన్యం లేదు. అబ్రహాం యొక్క సైన్యం దేవుడే. అబ్రహాము విశ్వాస సంబంధమైన మనుష్యుడు. అబ్రహాము గర్భం నుండి పుట్టిన మన యొక్క సైన్యం ఎవరు? మన సైన్యము మన ప్రభు అయిన దేవుడే. హల్లెలూయా. జీసస్ ఈజ్ మై ఆర్మీ. యెహోవాయే నా సైన్యం, యెహోవాయే నా సైన్యములకు అధిపతి అయిన దేవుడని నువ్వు ఈరోజు తీర్మానం చేసుకో. వెళ్ళాడు అవునా ఆ 3 రాజుల్ని ఓడించి లోతుని, లోతింటి వారిని అవునా విడిపించి అతడు సంతోషంగా తిరిగి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడని షాలేం రాజు అబ్రహాముకి ప్రత్యక్షమై రొట్టె ద్రాక్షరసం ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జయమేమిటో మాత్రమే కాదు, రొట్టె ద్రాక్షరసం కూడా తీసుకోవటం మాత్రమే కాదు,
ఆయన పరిశుద్ధాత్మ అనే ఆ మెల్కిసెదెకు అనబడిన సర్వోన్నతుడైన యాజకుని వలన అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. ఎందుకంటే అబ్రహాం యొక్క మార్గంలో ఎవరు చెరపట్టబడినా వారు సొంత ఇంటి వారైనా వారిని విడిపించే ఆ రోషం కలిగి ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, మనం కూడా ఎవరైనా చెరపట్టబడితే వారు బాగానే ఉంది, వాళ్ళకి అలాగే జరగాలని ఎప్పుడు అనుకోకూడదు. వారిని విడిపించేవారిగా మనం ఉండాలని దేవుని యొక్క వేదవాక్యం సెలవిస్తాం. ఇలాగ పితరుల యొక్క మార్గాలలో జయమిస్తున్న దేవుడు తన యొక్క ప్రజలను మేఘస్తంభమై హల్లెలూయా, అగ్నిస్తంభమై హల్లెలూయా, పగలు రాత్రి వారిని నడిపిస్తున్నప్పుడు ఇదిగో అమాలేకులు వారికి ఎదురుగా వచ్చినప్పుడు మోషేకు ఇశ్రాయేలు ప్రజలకైనా జయమిచ్చారు. స్తోత్రం చెప్పండి. యుద్ధ భూమిలో నుండి సమాచారం వచ్చింది, ఇదిగో నీ ప్రజలు ఓడిపోతున్నారని. మోషే దైవజనులు వెంటనే తన చేతులు దిగిపోయాయని అర్థం చేసుకొని తన చేతులు పైకెత్తడం ప్రారంభించారు. ఒకవైపు హూరు, ఒకవైపు అహరోను మోషే దైవజనులను ఆదుకున్నారు. ఒక రాయేసి బండేసి కూర్చోపెట్టారు. బైబిల్ సెలవిస్తుంది దేవుడు అక్కడ జయమిచ్చారు. యెహోవా నిస్సి, యెహోవా జయధ్వజమని అక్కడ మోషే పేరు పెట్టారు. చదువుదాం. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో ఈ అనుభవం మనం చూడగలం. నిర్గమాకాండము 17వ అధ్యాయం 15వ వచనం చదవబడుతుంది. చదువుతాం. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి చదవండి. అమాలేకుల తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనక యెహోవాకు అమాలేకులతో తరతరములకు యుద్ధమనెను. ఒకసారి యుద్ధం కాదు, వాక్యం జాగ్రత్తగా వినాలి. ఒకసారి యుద్ధం కాదు, తరతరములకు యుద్ధమే. అమాలేకులు అనగా శరీర కార్యాలు, శరీరానుసారమైన మనుషులు, శరీర సంబంధులైన మనుషులు. అంటే వారు ఆత్మానుసారులుగా నడుచుకున్నారు. ఆత్మ విషయం లేదా మనసు ఉంచరు. వారు శరీర కార్యాల గురించి ఆలోచిస్తారు. తరతరములకు వారితో యుద్ధమని అక్కడ మోషే యెహోవా నిస్సి అని పేరు పెట్టారు. నిస్సి అనగా ఆ జయం, జయధ్వజం. ఇజ్రాయెల్ ప్రజలు అక్కడ ఓడిపోవాల్సింది. అదే మొదటి యుద్ధం వారికి ఎదురైంది. అప్పటి వరకు వారు ఎక్కడ యుద్ధం చూడలేదు. ఫిలిష్తీయుల దేశం గుండా వెళితే వారు యుద్ధాన్ని ఎదుర్కొంటారని దేవుడు వారిని ఎర్ర సముద్రం ద్వారా తీసుకుని వచ్చారని ఆలోచన ప్రకారంగా అయినప్పటికీ వీరు అలసిపోయి ఉండటం చూచి అమాలేకులు వీరి మీద పడ్డారు. అవునా, సమూయేలు కాలంలో దేవుడు ఆ మాటను జ్ఞాపకం చేసుకున్నారు. ప్రియ దేవుని బిడ్డ, శరీర కార్యాల విషయమై నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునా, ఎప్పుడైతే శరీరం నిన్ను జయించబోతుందో, జయించాలని చూస్తుందో అప్పుడు నీ చేతులు దేవుని తట్టు పైకెత్తాలి. అహరోను, హూరు, మోషేను చెరువైపు ఎలా ఆదుకున్నారో పరిశుద్ధాత్మ దేవుడు ఒకవైపు, యేసు ప్రభువు వారు ఒకవైపు మిమ్మల్ని మీ చేతులను బలపరుస్తారు. మీరు యెహోవా నిస్సి అని పేరు పెడతారు. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఇంకా ముందుకు చూస్తున్నట్లయితే మోషే దైవజనుల యొక్క కాలం పూర్తయిన తర్వాత యెహోషువ ఇదిగో ఆ జనులందరినీ జయించడిగా కనాను భూభాగాన్ని పంచిపెట్టాలి. కనాను భూభాగం అంతా పంచిపెట్టే సమయం వచ్చింది. అప్పుడు బైబిల్ సెలవిస్తుంది. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో చదువుదాం. ఇదిగో యెహోషువ దేవునికి అవునా దేవుని ఆ మార్గాల్లో నడవబట్టి 41వ వచనం జయం ఇచ్చారు దేవుడు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 41వ వచనం చదవబడుతుంది. చదువుతాం. యెహోషువ గ్రంథం 10:41. కాదేషు బర్నేయ మొదలుకొని గాజా వరకు, గిబియోను వరకు, గోషేను దేశమంతటిని యెహోషువ జయించెను. దేవునికి రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇక ఆ తర్వాత మీరు చదివినట్లయితే ఇంచుమించు 11వ అధ్యాయం దాటిన తర్వాత వారు ఇశ్రాయేల్ ప్రజల యొక్క భూభాగాల్ని పంచిపెట్టమని ఎలియాజరుతో కలిపి పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక. 14వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే 14వ అధ్యాయం యెహోషువ గ్రంథం నుండి తర్వాత ఇప్పుడు చదవద్దు. ఇంచుమించుగా ఇక స్వాస్థ్యాలు పంచిపెట్టబడ్డాయి. స్వాస్థ్యాలు పంచిపెట్టాలంటే అక్కడ జయం కలగాలి. జయం కలగాలంటే దేవుడు తోడై ఉండాలి. యెహోషువ పక్షంగా దేవుడు ఇజ్రాయెల్ పక్షంగా యుద్ధమాడి యెహోషువకి ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు జయం ఇచ్చారని ఆయన నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి యెహోషువ కూడా దేవుడు జయం ఇచ్చారు. హాయి విషయంలోనే యెహోషువ అదే ప్రకారంగా జనులు ఓడిపోయారు. కానీ ఆ తర్వాత యెహోషువ అవునా ఇంకా తన జీవిత కాలంలో 110 సంవత్సరాలు వచ్చే వరకు వయసు
యెహోషువ ఎక్కడ కూడా ఓడిపోయినట్లు బైబిల్ ఎక్కడ కూడా సాక్ష్యం చెప్పదు. మన జీవితంలో ఎప్పుడు కూడా మనం ఓడిపోకూడదు. అది లోకమైనా, అది సాతానైనా, అది శరీరమైనా, అది ఏ చేతబడి మంత్రతంత్ర శక్తుల క్రియలైనా, అది ఎవరైనా కానీ మన జీవితంలో ఉద్యోగాల్లో అయినా, వ్యాపారాల్లో అయినా, సేవలో మేమైనా ఎక్కడ కూడా మన ప్రాంతాల్లో కూడా మనం ఓడిపోకూడదు. మనకు జయమిస్తున్నారని దేవుడు మాట్లాడుతున్నారు. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఈ జయం ఇవ్వడం కొరకు దేవుని పాదాలు పట్టుకోవాలి. అవునా, సాతాను యొక్క తల మన చేతికి రావాలంటే మన యొక్క చేతులు సాతాను యొక్క తలను పట్టుకునే ముందు ప్రభు యొక్క పాదాలు పట్టుకోవాలి. ఈ చేతులు వేటిని పట్టుకుంటున్నాయి? 12వ అధ్యాయం ఆ తర్వాత మెట్లు మనం చూసుకుంటూ వెళితే హోషేయ ప్రవక్త గ్రంథం, యాకోబుకి కూడా ప్రభు జయం ఇచ్చారు. యాకోబు అక్కడ ఒంటరిగా దేవుని సన్నిధిలో పోరాడడం కొరకు లేదా ప్రార్థన చేయడం కొరకు ఎబ్బోకు రేవును ఆయన ఎన్నుకున్నారు. ఎబ్బోకు రేవు దాటించారు కానీ తన ఇంటి వారిని, తన భార్యలను, తన పిల్లలను ఎబ్బోకు రేవు దగ్గర దేవుడు ప్రత్యక్షమయ్యే వరకు యాకోబు పోరాటం జరిగింది అక్కడ. ఆ తర్వాత యాకోబు పేరు మాత్రమే కాదు, దీవించబడటమే కాదు, యాకోబు అక్కడ జయం పొందారు. 12:4 హోషేయ ప్రవక్త గ్రంథం. అతడు దూతతో పోరాడి జయముందెనో, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలిను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాట్లాడెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. జయం జయం జయం. మీరు ఏ రిఫరెన్స్లు చూసుకున్నా ఈ మొదటి భాగంలో జయం ఉంటుంది, రెండో భాగంలో యుద్ధం గురించి ఉంటుంది. అది 11వ తారీఖు, ఏప్రిల్ నెల 11వ తారీఖు 2021 సంవత్సరపు ఈస్టర్ పండుగ తర్వాత, అవునా, అది ఉంటుంది. పునరుత్థాన దిన ఆరాధన తర్వాత, అవునా, మూడో భాగంలో జయం ఎట్లా కలుగుతుందనే మాట, అవునా, ఆ వాక్యాలు మనం వినబోతున్నాం. మనం ఓడిపోయే మనుషులం కాదు, జయం మన సొంతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సింహాసనం మన గమ్యం. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ యెహోషువకి దేవుడు జయమిచ్చినట్లుగా ఇక్కడ యాకోబుకి జయమిచ్చారు. ఎందుకంటే యాకోబుకి దుర్వార్త వచ్చింది. తన సొంత సహోదరుడైన ఏశావు 400 మందితో తనను ఎదుర్కోవడానికి రాబోతున్నారని. యాకోబుతో పాటు కూడా జనం ఉన్నారు, కానీ ఏశావు లాగా అరణ్యవాసులు కారు. వాళ్ళు గుడారంలో ఉండటం నివాసం చేసుకున్న యాకోబు యుద్ధం నేర్చుకోలేదు. అరణ్యవాసి అయిన ఏశావు వేటాడడం నేర్చుకున్నాడు. ఏశావుకి బాణం ఎలా వదలాలో, విల్లు ఎలా వాడాలో బాగా తెలుసు. నీవు యాకోబు యొక్క క్రమంలో ఉన్నావా ప్రియ దేవుని బిడ్డ? ఏశావు యొక్క పద్ధతిలో ఉన్నావా? నీ చేతిలో విల్లుందా, బాణముందా? అవునా, ఒకడు కత్తి చేత జయం పొందడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యాకోబు చేతిలో విల్లు లేదు, యాకోబు చేతిలో కత్తి లేదు, కానీ యాకోబు యొక్క చేతిలో మాత్రం, అవునా, ఆయన పాదాలు వచ్చేసాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అవునా, ప్రభు యొక్క పాదాలు పట్టుకొని యాకోబు పెనుగులాడాడు. నీకు జయం కలగాలంటే దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నేను ప్రభు సన్నిధిలో ఒంటరిగా ప్రార్థన చేయాలి. దేవునితో కూడా నీవు పోరాడాలి. ప్రార్థన చేసేవారు పోరాడేవారు ఉంటారు. బైబిల్ సెలవిస్తుంది, అతడు దూతతో పోరాడి జయం పొందెను. పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిచి చూసినట్లయితే ఆ ప్రకారంగా మన పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల జీవితాల్లో జయమిస్తూ వచ్చిన దేవుడు బైబిల్ సెలవిస్తుంది, ఇదిగో దావీదుకి నలుదిక్కుల్లో జయమిచ్చి సమాధానం ఇచ్చారు. సామ్యుయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం, సామ్యుయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం మన ముందు ఉంచబడుతుంది. సామ్యుయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి జయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు, మహిమ కలుగును గాక. అతనికి జయమిచ్చి, అవునా, నలుదిక్కులు ఏమిచ్చారు దేవుడు? అతనికి విజయం ఇచ్చి అతనికి సమాధానం ఇచ్చారు. ఎవరైతే ఓడిపోతూ ఉంటారో వారికి నెమ్మది ఉండదు. ఒకవేళ ఈ ఆరాధనలో ఉంటున్న నీ హృదయంలో నెమ్మది లేకపోతే నీ ఓటమికి కారణం దేవుడు చెప్తున్నారు.
నువ్వు సరి చేసుకొని ఆయన యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించి నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు కనుక నువ్వు ఇక మీదట ఓడిపోకుండా దేవుని వాక్యాన్ని నువ్వు విశ్వసించు, దేవుని పాదాలని నువ్వు పట్టుకో, ఆయన ముఖకాంతిని నువ్వు ఆశ్రయించు, సిలువను నువ్వు సమీపించు, పరిశుద్ధాత్మ కొరకు నీవు ప్రార్థన చేయి. యేసుక్రీస్తు రక్తం నీ మీద ప్రోక్షింపబడే వరకు నీవు ఒక ఆయన సన్నిధిలో నిలబడి ఉండు. ఎందుకంటే దావీదుకి నలుదిక్కుల్లో ఆయన నెమ్మదిచ్చి శత్రువుల మీద జయమిచ్చిన దేవుడై ఉన్నారు. దావీదుకి ఒక శత్రువు కాదు, దావీదుకి చాలా మంది శత్రువులు వచ్చారు. అయినప్పటికీ దావీదు తన సైన్యం చేత జయించలేదండి. సైన్యమా నా బలమా నన్లా, యెహోవా నా బలమా అన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు వంశంలో అలాగున వచ్చిన రాజుల్లో యెహోషాపాతు రాజుకి, ఆ తర్వాత అతనితో పాటు ఉన్న యూదా వారికి, యెరూషలేం వారికి కూడా ఇదిగో నలుదిక్కుల్లో సైన్యం వచ్చినప్పుడు దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం ప్రకారంగా దేవుడు వారికి జయమిచ్చారని బైబిల్ సెలవిస్తుంది. చదువుదాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. క్రానికల్స్, 2 Chronicles chapter 20 verse 27. ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరిచును గనుక. చాలండి. ఆ యెహోషాపాతు ఉపవాస ప్రార్థన కొరకు యూదా వారిని, యెరూషలేం వారిని నిలబెట్టేశాడు. అవునా? వారికి COVID-19 వలన ఉపవాస ప్రార్థనలు లేవు. కానీ మీ కుటుంబాలలో అవునా దేవుని యొక్క సన్నిధిని వారంలో ఒక్కరోజైనా కనీసం 10 రోజులకు ఒక్కసారైనా ఉపవాసం ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిని వెతకండి, దేవుడు మీకు జయమిస్తారు. ఉపవాసం అండి అతడు అతనితో పాటు యూదావారు స్త్రీలు పిల్లలందరూ ఉపవాసం అండి విజ్ఞాపన చేసిన తర్వాత యుద్ధంలో ఇదిగో స్తుతిక్రమం ఏర్పరచబడిన తర్వాత యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరములోని ప్రార్థన పాట పాడిన తర్వాత బైబిల్లో రాయబడింది, అతనికి నలుదిక్కుల్లో వచ్చిన శత్రువులు చెదిరిపోయేటట్లు దేవుడు యుద్ధంలో జయమిచ్చారు. అతడు సంతోషంతో యెరూషలేంకి తిరిగి వచ్చారు. మనం దుఃఖపడుతూ నూతన యెరూషలేంకి వెళ్ళలేం, దుఃఖపడుతూ ప్రభు యొక్క రాకడికి ఎత్తబడలేం. సంతోషంతో ప్రభు రాకడికి వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అవునా? అందుకని ఆయన మనల్ని తన రక్తంలో కడిగి రాజులుగా మార్చారు. రాజులకు ఆయన జయమిచ్చి దేవుడు. ప్రకటన 1:6 నుండి మనం లేదా 144వ కీర్తన, ప్రకటన, ఈ 2 రిఫరెన్స్లు మనం చూస్తే రాజులకు ఆయన జయమిచ్చి దేవుడు అని వ్రాయబడి 144వ కీర్తన 10వ వచనం చదువుదాం. 144వ కీర్తన 10వ వచనం మన ముందు ఉంచబడుతుంది. చదవండి. నీవే రాజులకు విజయము దయచేవాడవు, దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించేవాడవు. ప్రకటన గ్రంథం 1:6. ప్రకటన గ్రంథం 1 మొట్టమొదటి అధ్యాయం 6వ వచనం. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగములు కలుగునుగాక. ఆమె. ఆయన మనల్ని తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. రాజులుగా మార్చారు ఆయన. నీవే రాజులకు విజయం కలుగు చేయవాడవు. మనం జయం పొందాలని మనల్ని ప్రజగా మార్చక, ప్రజగానే ఉంచగా దేవుని ప్రజగా మార్చిన దేవుడు ఆయన కుమారుడుని యేసుక్రీస్తు యొక్క రక్తంలో మనకు రాజులుగా ఉండే అర్హత ఇచ్చారు. కాబట్టి నీవే రాజులకు విజయం ఇచ్చేవాడు. ఈ రోజున ప్రపంచంలో ఉన్న రాజులు పరిపాలిస్తున్నారంటే వారికి జయం ఇచ్చారు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతకంటే ఎక్కువగా యేసుక్రీస్తు రక్తంలో మనల్ని కడిగి 1000 సంవత్సరాలు మనం ఆయనతో కూడా రాజ్యం చేయడం కొరకు మనల్ని శాశ్వతమైన రాజులుగా మార్చింది దేవుని ప్రణాళిక. స్తోత్రం చెప్పండి. అదే ప్రకారంగా ఆయన యందలి విశ్వాసం ద్వారా మనల్ని నీతిమంతులుగా మార్చారు కనుక నీతిమంతులకు జయం, యేసయ్యకు జయం, అబ్రహాంకి జయం, మోషేకి ఆయన ప్రజలకు జయం, యెహోషువకు జయం, ఇలాగున యాకోబుకి జయం, దావీదుకి జయం. అవునా? యెహోషాపాతుకి, యూదా వారికి, యెరూషలేం నివాసులకు జయం, రాజులకు జయం. ఇంకా మనం చూస్తే నీతిమంతులకు జయం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి సామెతల గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం మనం చదువుతున్నాం. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము. హల్లెలూయా. మనం నీతి లేని వారు. బైబిల్ సెలవిస్తుంది మన నీతి మురికి గుడ్డ లాంటిది. మన పుణ్యకార్యాలు ధర్మకార్యాలు ఏం చేసినా మురికి గుడ్డ లాంటివి.
అవునా, అయినప్పటికీ అవునా ఆయన యందలి విశ్వాసం ద్వారా అబ్రహాము యెహోవాని నమ్మెను, అది ఆయన అతనికి నీతిగా ఎంచెను. యేసుక్రీస్తు రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీళ్ళల్లో మునిగి నీటి బాప్టిజం పొందటం వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన పునరుత్థానం వలన ఆరోహణ వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం కదా. ఆయన వాక్యం ప్రకారంగా జీవిస్తూ క్రియల వలన కూడా దేవుని యొక్క వాక్యం ప్రకారంగా యెహోవా వలె మనం ఆయన దృష్టికి నీతిమంతులుగా కనబడుతున్నాం. ఒకవేళ ఇంకా నీటి బాప్టిజం పొందకుండా ఎవరైనా ఉన్నట్లయితే తిరిగి వారికి బాప్టిజం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రకారంగా యేసుక్రీస్తు యొక్క రక్తం నిన్ను నీతిమంతులుగా మార్చింది. నీతిమంతులకు జయం కలుగుట మహాఘనతకు కారణమవుతుంది. హల్లెలూయా. యేసు ప్రభుని మనం నమ్ముకొని నీతిమంతులుగా మార్చబడ్డాం కనుక మనం ఓడిపోం. నీతిమంతులకు అపజయం లేదు. అవునా, యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా దేవుడు మనకు అవునా నీతిమంతులనే పేరు పెట్టారు. ఇంకో మాట రాయబడింది బైబిల్లో, ఇదిగో యెహోవాయే మనకు నీతి. దేవునికి మహిమ కలుగును గాక. తూర్పు నుండి జయం కలగదు, పడమటి నుండి జయం కలగదు. అవునా, లోకం నుండి జయం కలగదు, సాతాను నుండి జయం కలగదు, మనుషుల నుండి జయం కలగదు. నీ సొంత కత్తి చేత నీకు జయం కలగదు. వారు తమ ఖడ్గం చేత దేశాన్ని స్వతంత్రించుకొనలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు వారిని కటాక్షించితిరి కనుక మీ దక్షిణాస్తమే మీ బాహువే మీ ముఖకాంతియే వారికి విజయం లేదా మాకు విజయం కలుగుతుంది. బయలుదేరి వెళ్ళని ఇంటికి. యూట్యూబ్లో చూస్తున్న వారు దంచి ఒప్పుకోలు చేయండి, మేము ఓడిపోం ప్రభువా, మాకు జయం ఇచ్చి నీ యొక్క ప్రవచనాలు మా హృదయాలలో మేము భద్రపరుచుకుంటాం. మాకు ఓటమి లేదు. దేవుడు మన వినికిడిలో తన మాటలను ఆశీర్వదించి ఈ లేఖనాల ప్రకారంగా యెహోషువాకి ఇచ్చిన జయం, దావీదుకి ఇచ్చిన జయం, మన పితరులకు పరిశుద్ధులకు ఇచ్చిన జయం, సంఘానికి ఇచ్చిన జయం కుమారుడైన యేసుక్రీస్తు పేరిట మనకు దయచేదురుగాక. ఆమేన్. లేచి నిలబడతాం. ఎక్కడ కూడా మనకు అపజయం లేదని దేవుడు తన లేఖనాల్లో మనకు తెలియపరిచాడు. ఒకవేళ మన జీవితంలో ఏదైనా కానీ ఓటమి ఎదురవుతా ఉంటే ఆ ఓటమికి కారణం ఏమిటో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున దేవుని యొక్క లేఖనాలు మనం ఓడిపోవడానికి కారణం ఏమిటో మనతో మాట్లాడి ఉన్నాయి. యెహోషువ ప్రభువు యొక్క సన్నిధిలో అడిగినట్లుగా మనం అడుగుదాం. ఎందుకయ్యా నీ యోర్దాన్ని దాటించావు? మా శత్రులు ఎదుట మేము నిలబడలేకపోతే ప్రజలు మమ్మల్ని అడుగుతారు కదా, అప్పుడు నేనేం జవాబు చెప్పను? మీరు మమ్మల్ని తుడిచివేస్తే నీ ఘనమైన నామాన్ని గురించి నీవేం చెప్తావు? కుడిచే పైకెత్తుదాం. మా ఓటమికి కారణం అడుగుతున్నాం ప్రభువా. ఆ దినమున ఆకాన్, ఈ దినమున నేను ఏం దాచిపెట్టాను? ఏది నా రహస్య జీవితంలో బయటికి రాని విషయమై ఉన్నది? నీ ముఖ కాంతి చేత మా రహస్య పాపాలు కనబడుతున్నాయి కనుక ఆ రోజున చీటీ వేగా ఆకాను పట్టుబడ్డాడు. ఆకాను గోత్రం పట్టుబడి ఈ రోజున చీటీ వేయబడకుండానే నీ ముఖ కాంతిలో నా యొక్క దోషాలు కనబడుతున్నాయి. నేనే ప్రభువా ఓటమికి తెరలేపాను. నా సొంత జ్ఞానాన్ని నమ్ముకొని ఓడిపోతున్నాను. నేను గెలుస్తున్నాను అనుకుంటున్నాను కానీ సాతాను చేతిలో, లోకం చేతిలో, శరీరంలో నేను ఓటమి పాలవుతున్నాను. మీ యొక్క రాకడలో నేను విడవబడతానేమో. కుడి చేయి పైకెత్తి ప్రభుని అడగండి, లేదా రెండు చేతులు పైకెత్తండి. అయ్యో నా చేతులు పట్టుకొనండి అయ్యా. యేసేయుకు జయమిచ్చిన దేవుడు, మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మొదలుకొని నాయకులైన మోషే, యెహోషువ వరకు, దావీదు వరకు, యెహోషువపాతు వరకు, యూదా వారి వరకు, యెరూషలేము నివాసుల వరకు, నీతిమంతుల వరకు, రాజుల వరకు జయమిచ్చిన నీ యొక్క వాగ్దానములు, నీ యొక్క ప్రవచనాలు నా గుండెల్లో భద్రపరచండి. నేను జయం పొందాలని కోరుకుంటున్నాను ప్రభువా. రెండు చేతులు పైకెత్తి దేవుని దగ్గర అడగండి, ప్రభువా నేను ఓడిపోకుండా నన్ను కాపాడండి. నా కుటుంబం ఓడిపోకూడదు. నా యొక్క చేతి పనులు ఓటమి రాకూడదు. నా యొక్క చదువులలో ఓటమి రాకూడదు. ఓ సేవకుడా, సేవకురాల నీ యొక్క పరిచర్యలో నీ ఓడిపోకూడదు. ఓ విశ్వాసీ నీ యొక్క మార్గాల్లో నీ ఓడిపోకూడదు. ఆయన ముఖకాంతి నీ మీద ప్రకాశింప చేయమని అడగండి.
అయ్యా మీ పరిశుద్ధమైన రక్తము నా మీద ప్రోక్షించండి, నేను జయం పొందుతానని ఆయనను ఆశ్రయించండి. జయం మీద జయం పొందుచు మనం సింహాసనానికి చేరబోతున్నాం. ఇక మీదట మనం ఓడిపోం. మీ చేతులను దేవుడు బలపరచుచున్నారు, మా చేతులను దేవుడు బలపరచుచున్నారు. సాతానికే అపజయం, లోకానికే ఓటమి. దేవుడిని ఆశ్రయించిన వారికి అపజయం, దేవుని నమ్మని వారికి, దేవుని వాక్యాన్ని నమ్మని వారికి అపజయం. సంఘానికి జయం, మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయం. మరణం మీద జయం, పాతాళం మీద జయం, అగ్నిగుండం మీద జయం. అదిగో ప్రతి విధమైన అపవాది యొక్క చేతబడి శక్తుల మీద జయం, ఘటసర్పం మీద జయం. ఉద్యోగాలలో, వ్యాపారాలలో, చదువులలో, పొలాలలో, తోటలలో, ఆరోగ్యంలో, కుటుంబాలలో, మార్గాలలో, ప్రయాణాలలో సింహాసనం చేరే వరకు జయమే జయం. యేసుక్రీస్తు వారి నామమున నాకు జయమిమ్మని బ్రతిమలాడి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి, మహాగరుడా మీకు లిఖించలేని స్తోత్రాలు ప్రభు. అయ్యా నా తండ్రి ప్రభు, మీ దాసం ద్వారా నా తండ్రి మీ లేఖనాలు అయ్యా విని ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మా జీవితంలో జయం కలుగు చేసి దేవుడితే మీరే తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు నా తండ్రి ప్రభు, యెహోషువ, దావీదు నా తండ్రి ప్రభు రాజువి జయం పొందుకున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి ప్రభు మీకు స్తోత్రాలు తండ్రి. మా జీవితంలో నా తండ్రి ప్రభు మేము జయం పొందుకోవాలి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మీ పాదములు పట్టుకున్న తండ్రి ప్రభు అయా మీ వద్ద విజ్ఞాపన చేస్తేనే తండ్రి ప్రభు జయము కలుగుతుంది తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. అయా నా తండ్రి ప్రభు మీకు స్తోత్రాలు తండ్రి. మా జీవితంలో విజయము కలుగు చేముడుకుని వచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. సాతాను శక్తుల మీద నా తండ్రి ప్రభు, అపవాదం మీద నా తండ్రి ప్రభు, లోకం మీద నా తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అపజయం కలుగు చేముడుకుని వచ్చిన తండ్రి. జయమే మా జీవితంలో దయచేముడుకుని వచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. నా తండ్రి ప్రభు మా బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమడుకుని వచ్చిన తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో విజయం కలుగు చేయమడుకుని వచ్చిన తండ్రి. మీ మహిమల రాకుడుకు రాసి రాకుడు నా తండ్రి ప్రభు అందరినీ ఆయత్తపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 తలలోంచుదాం, ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండును గాక. హల్లెలూయా.